ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుంటే 49th మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2026 ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంకా మిడిల్ దాటేసి వచ్చేసాము. ఈ మ్యాచ్ లో టాస్ పంజాబ్ ఈస్ గోయింగ్ టు విన్ ద టాస్ అయితే నాకు అనిపిస్తుంది. ఇన్ కేస్ టాస్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు విన్ అయ్యి చేసింగ్ తీసుకున్నా లేదంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు డిఫెండింగ్ చేస్తున్నా సరే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో ఓడిపోతుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అని అయితే నాకు అనిపిస్తుంది. చూద్దాం, ఎందుకంటే ఈ మ్యాచ్ అనేది చాలా క్రిటికల్ మ్యాచ్. అసలు పాయింట్స్ టేబుల్ ఎవరు క్వాలిఫై అవుతారు, ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ పెరుగుతాయి అనేది ఈ మ్యాచ్ ద్వారానే డిసైడింగ్ ఫ్యాక్టర్. సో మోస్ట్లీ పంజాబ్ కింగ్స్ విన్ అవుతుంది. పంజాబ్ కింగ్స్ అసలు చాలా అగ్రెసివ్ గా ఉంది అని అయితే అనుకుంటారు. బట్ ఈ మ్యాచ్ లో ఎందుకో ఎస్ఆర్హెచ్ కొడుతుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఇలాగే ప్రతిరోజు ప్రతి మ్యాచ్ కి ప్రతి ప్రెడిక్షన్ కావాలనుకుని కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టే. అండ్ అలాగే నా ప్రెడిక్షన్ లో ఏమన్నా చేంజెస్ ఉంటే లాస్ట్ విన్ అంటే టాస్ విన్ అయిన తర్వాత వాళ్ళు బ్యాటింగ్ తీసుకుని నేను మ్యాచ్ చూసాం, ఢిల్లీ క్యాపిటల్స్ చేజింగ్ తీసుకుంటే ఈజీగా విన్ అయ్యే మ్యాచ్ ని బ్యాటింగ్ తీసుకుని చాలా క్రిటికల్ చేసుకుంది. ఎందుకంటే 2 days నుంచి వర్షం పడుతుంది, అక్కడ పిచ్ స్లోగా ఉంటుంది, అయినా సరే బ్యాటింగ్ తీసుకున్నారంటే ఇంకా మీకు అర్థం చేసుకోవాలి. సో అలాంటి చేంజెస్ ఏమైనా ఉంటే కనుక లాస్ట్ మినిట్ లో నేను కింద కామెంట్ చేస్తాను. సో ఫర్ షూర్ చెక్ చేయి. టాస్ విన్ అయిన తర్వాత, టాస్ అయిపోయిన తర్వాత కింద కామెంట్ చెక్ చేయి. నా ప్రెడిక్షన్ ఏమైనా చేంజెస్ ఉంటే కనుక అప్పుడు కామెంట్ చేస్తాను. అండ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాటింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.